నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఏ ఇండస్ట్రీలోనైనా ఏదో ఒక వివాదం ఉంటూనే ఉంటుంది. ఒకటి కాకపోతే మరొకటి. ప్రేమ, ఎఫైర్, టంగ్ స్లిప్ వివాదం ఏదైనా కానీ సోషల్ మీడియాకు మేత కావాల్సిందే. అయితే ఇందులో కొన్ని రూమర్స్ ఉండొచ్చు, కొన్ని నిజాలు ఉండొచ్చు. కానీ ట్రెండింగ్లో ఏది ఉంటే అదే జనాలకు బాగా నాటుకుపోతోంది. ఈ క్రమంలో హీరో రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిజమో రూమరో తెలియదు కానీ రవితేజ కోసం ఓ హీరోయిన్ సూసైడ్ చేసుకోబోయింది అనేది మాత్రం వైరల్ అవుతున్న వార్త. ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ళు, ఎఫైర్లు, డివోర్స్ ఎక్కువైపోయాయి. అన్ని ప్రేమలు సక్సెస్ అవ్వాలని లేదు, అలాగే ఫెయిల్ అవ్వాలని కూడా లేదు. చాలా మంది సినిమా జంటలు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేస్తున్నాయి. కొంతమందికి మాత్రం మనస్పర్ధలు వచ్చి డివోర్స్ తీసుకున్నారు. ఇక పెళ్ళైన హీరోలను ప్రేమించి ఇబ్బందులు పడ్డవారు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో రవితేజ విషయంలో కూడా ఇదే జరిగిందట. చాలా కష్టపడి పైకి వచ్చాడు రవితేజ. ఆఫీస్ బాయ్గా కెరీర్ స్టార్ట్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్గా, జూనియర్ ఆర్టిస్ట్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూ 40 ఏళ్ళు దాటిన తర్వాత హీరోగా బ్రేక్ అందుకున్నాడు. అది కూడా పూరి జగన్నాథ్ వల్ల స్టార్ హీరో స్టేటస్ను అందుకున్నాడు. ఈ క్రమంలో తనకు మంచి కెరీర్ రావడంతో పాటు తన వల్ల కొంతమంది హీరోయిన్లకు కూడా లైఫ్ వచ్చింది. అయితే ఈ క్రమంలోనే రవితేజ వల్ల లైఫ్ పొందిన ఓ హీరోయిన్ ఆయనతో ప్రేమలో పడిందట. కానీ రవితేజ మాత్రం ఆమెను ఆ దృష్టితో చూడలేదట. కానీ ఆమె మాత్రం రవితేజనే పెళ్లాడుతాను అని పట్టుబట్టిందట. అది కుదరదని తెలియడంతో సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిందనేది టాక్. ఇది అఫీషియల్గా బయటకు రాకపోయినా ఇండస్ట్రీలో మాత్రం ఒకప్పుడు గట్టిగానే గుసగుసలాడుకున్నారు. నెట్టింటా వైరల్ అయిన ఈ న్యూస్లో రవితేజను ప్రేమించి ఆ హీరోయిన్ ఎవరనేది ప్రశ్న. మరి ఇందులో నిజమేంతో తెలియదు కానీ రవితేజ మాత్రం 60 ఏళ్లకు దగ్గరగా ఉన్న కుర్ర హీరోలను మించిన ఎనర్జీతో దుమ్ము రేపుతున్నాడు. వరుస సినిమాలు సెట్స్ ఎక్కిస్తూ తగ్గేదే లేదంటున్నాడు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.